ఏం నాన్న అలా చూస్తున్నావు? కూర్చోమ్మా. ఎందుకు నాన్న రోజూ చూసే నన్ను కొత్తగా చూస్తున్నావు? బిడ్డకి అమ్మ ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది కదమ్మా. చాలామంది అమ్మని దైవం అంటారు, కానీ నాకు మాత్రం అమ్మ అమ్మే. ఎందుకంటే దైవం కళ్ళ ముందు ఉండదు, కంటికి రెప్పలా కాపలా కాయదు, వరమడగందే అవసరం తీర్చదు. కానీ నువ్వలా కాదమ్మా, నాకు కన్నీటి జాడ తెలియకుండా పెంచావు. కష్టానికి అర్థం తెలియకుండా నన్ను అక్కున చేర్చుకున్నావు. నేనేమీ అడగకుండానే వరాల జల్లు కురిపించావు. ముఖ్యంగా రాధిక లాంటి గొప్ప మనసున్న మనిషిని నా జీవిత భాగస్వామిని చేసి నీకు కొడుకుగా, తనకి భర్తగా నా జీవితానికి ఒక అర్థాన్నిచ్చావు. అమ్మా, నీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్స్ నాన్న. అమ్మ గొప్పతనం తెలియాలంటే కొడుకు ప్రయోజకుడై ఉండాలి. అమ్మ అడుగుజాడల్లో నడుస్తూ వంశ గౌరవాన్ని నిలబెట్టాలన్న సంకల్పం ఉండాలి. బంగారం లాంటి మనసుండాలి. నీ వ్యక్తిత్వం అదే నాన్న. తల్లి కొడుకులిద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ కారిపోతుంది. అందుకేగా మన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. రాధిక, చెప్పండి. సాయంత్రం అమ్మ బర్త్డే పార్టీకి అందరూ వస్తారు. గ్రాండ్గా ఏర్పాట్లు చేయాలి. అలాగేనండి. కైలాష్, ఈ వయసులో నాకెందుకురా పుట్టినరోజు వేడుకలు? పుట్టినరోజు వేడుకనేది వయసుని బట్టో వయసు వచ్చిందనో చేసుకునేది కాదత్తయ్యా. దేవుడిచ్చిన ఆ ప్రాణం 10 మందికి ఉపయోగపడేలాగా, కుటుంబానికి అండగా ఉండేలాగా 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అంటే పిల్ల పెద్దల ఆశీర్వాదం అవసరం. పార్టీకి వచ్చినప్పుడు అందరూ మిమ్మల్ని విష్ చేస్తూ ఉంటే ఆ దీవెనలే మనల్ని రక్షగా కాపాడతాయి. అత్తయ్య, పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నాన్నా. అలా ఎలా పుట్టినరోజులు సంతోషంగా జరుపుకుంటారు? మనం ఏదో ఒక ప్లాన్ చేసి ఆ ఆనందాన్ని చిత్తు చెయ్యాలి. మాటలు చెప్పడం కాదు, చేసి చూపించు. అమర్, 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 అమర్. బామ్మా, ఎవరి అమ్మాయి మా ఆయన్ని అంత చనువుగా పేరు పెట్టి పిలుస్తోంది? తేనెకళ్ళేసుకుని నీ మొగుడు ఈ తేనెటీగని పాడేశాడేమోనే. అవును, ఉండు బామ్మ, నిజంగా చెప్తాను. ఎవరు నువ్వు? అమర్ ఉన్నాడా? అమర్ అని ఏకవచనంతో పిలుస్తున్నావేంటి? అమర్ గారు అని మర్యాదగా పిలువు. మీరు అమర్ వైఫా? అవును. అమర్ పక్కన పర్ఫెక్ట్ జోడీ కాదు గాని పర్వాలేదు, యావరేజ్ గా ఉన్నారు.
హే శృతి. హాయ్ హాయ్, అమర్. ఎలా ఉన్నావు? బాగున్నాను. చూసావా బామ్మ, ఇద్దరు ఎలా హుక్ చేసుకుంటున్నారో. నువ్వు ఉండవే, అసలే మీ ఆయన కసాట ఐస్ క్రీమ్ లో ఉంటాడు. ఏ ఆడపిల్లకైనా టపీమని బొగ్గలు కొరికేయాలనిపిస్తుంది. ఇదిగో నీ చేత్తో దీనికి 2 దోశలు చేసి పెట్టు, దెబ్బకి రోగం కుదురుద్ది. ఊరుకోవే. వావ్ శృతి, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? స్కిన్ టోన్ కూడా చాలా మెరుస్తుంది. నీ ఫెయిర్నెస్ సీక్రెట్ ఏంటి? నీకు తెలుసుగా అమర్, నేను హెల్త్ కేర్ ఎక్కువ తీసుకుంటానని. అబ్బో, మార్నింగ్ 5 o'clock కి యోగా చేస్తాను, తర్వాత అరగంట స్విమ్మింగ్ చేస్తాను, ఆహా. సాయంత్రం 4 షటిల్ ఆడతాను, సాయంత్రం 5 ఏరోబిక్స్ చేస్తాను. ఇవి చేయడమేనా? పెళ్లి చేసుకుని మొగుడుతో కాపురం చేసేదేమైనా ఉందా? ఏమో అలాగే ఉంది. ఏం తాగుతావు? బోర్న్విటా, హార్లిక్స్, కాఫీ, టీ? కుడితి కొడితే మాత్రం లేదని చెప్తున్నానండి. ఒకవేళ అడుగుతుందేమోనని. నీ వైఫ్ చాలా ఫన్నీ అనుకుంటా. నీ అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయితే లేదులే. యూ నాటి, నన్ను పొగిడే అలవాటు నువ్వు ఇంకా మానుకోలేదన్నమాట. ఇదిగో దీని కాఫీలో ఎలుకల మంది కల్పించే, చచ్చూరుకుంటుంది. బ్లాక్ టీ తాగుతా అమర్, చాలా వేడిగా ఉండాలి, కొంచెం లెమన్ పిండి హనీ కలపాలి. విన్నావు కదా ప్రియా, బ్లాక్ టీ అంట, వెళ్ళి తీసుకురా. విన్నావా ప్రియా? బాగా వేడిగా ఉండాలంట దీనికి. చూసుకో మరి. చూసుకుంటా. హా, ఇంకేంటి శృతి, రా కూర్చో. ఇంకేంటి సంగతులు? నథింగ్ అమర్, నీ మ్యారేజ్ టైం కి నేను బెంగళూరులో ఉండడం వల్ల రాలేకపోయాను. అయ్యో, నువ్వు రాలేదని నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? రియల్లీ సారీ అమర్, ఏమనుకోవద్దు. పర్లేదులే, ఇట్స్ ఓకే. ఇంకేంటి సంగతులు? బ్లాక్ టీ. థ్యాంక్ యూ. లెమన్ పిండలేదా? నిమ్మకాయలు లేవు. తేనె వేయలేదా? అయిపోయింది. ఓ వెరీ బ్యాడ్. ఓ, ఏమైంది? ఓకే కదా? ఊరుకోవే. ఇట్స్ ఓకే అమ్మా, ఇట్స్ ఓకే. సప్పివ్వనా శ్రీవారు? ఎందుకు? ఆ డ్రెస్ ఉతుకుతారేమో అని. ఉడుక్కోకు ప్రియా, ఇట్స్ వెరీ కామన్. చూసావంటే మీ ఆయన ఎంత బరిదెగించాడో. దాని మీద కామం ఉందని నీతోనే నేరుగా చెప్తున్నాడు. బామ్మో, కామం కాదది, కామన్ అంటే సర్వసాధారణమని. ఓ కామన్ అన్నాడా? నేనింకేదో అనుకున్నానే. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఓ షట్, 4 అయిపోయింది. నేను ఇప్పుడు షటిల్ ఆడాలమ్మా. ఓ షూర్, తప్పకుండా, పద ఆడదాం. కమ్ కమ్. షటిల్ ఆడతారుంటో, చూద్దాం పద. చూసావా బామ్మ, ఇకలు పక్కపక్కలాడుకుంటూ దాంతో నా మొగుడు ఎలా ఆడుకుంటున్నాడు. దీన్ని లాగి పెట్టి నెత్తి విరిగలే తన్నాలనిపిస్తోంది. దాన్ని కాదే తన్నాల్సింది, ఇంటికి పిలిచి తైతక్కలాడుతున్నా నీ మొగుణ్ణి తన్నాలి నడ్డి మీద. అయ్యో బామ్మ. అయ్యో అమర్, వాట్ హ్యాపెండ్? ఏమైందమ్మా? నడుము పట్టేసింది. అయ్యో నన్ను చూడని. శ్రీవారు. అమర్, నాకు ఏరోబిక్స్ కి టైం అవుతుంది,
నేను వెళ్తాను. ఓకే. బాయ్. ఆ, శ్రీవారు జిమ్మడిపోను. ఆ, ప్రియా నడు నొప్పి తట్టుకోలేకపోతున్నాను, కొంచెం మసాజ్ చేయవా? బామ్మా, నీ అందానికి కారణం ఏంటి? ఆహా, పొద్దున్నే 5ంటికి లేచి యోగా చేస్తాను. తర్వాత స్విమ్మింగ్ చేస్తాను. సాయంత్రం 4 గంటలకి ఏరోబిక్స్ చేస్తాను. డాన్స్ 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 డాన్స్. నేను ఇక్కడ నడు నొప్పితో చచ్చిపోతుంటే ఆ కౌంటర్లు అవసరం? ప్రియా కొంచెం మసాజ్ చేయవా? బాగా నొప్పేస్తుంది. అయ్యో శ్రీవారు, ఆ, ఆ, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు, కొంచెం తగ్గినట్టుంది. చూడండి శ్రీవారు, ఇలాంటి వాళ్ళు రైలు ప్రయాణంలో పరిచయం లాంటి వాళ్ళు. వాళ్ళ స్టేషన్ రాగానే వెళ్ళిపోతారు. కాని భార్య ఆకాశం లాంటిది. ప్రపంచంలో భర్త ఎక్కడున్నా కనిపెట్టుకుని ఉంటుంది. వెలుగునిస్తుంది, వెన్నెలనిస్తుంది, వర్షాన్ని కూడా ఇస్తుంది. బామ్మ పద, లోపలికి వెళ్దాం. పదమ్మా. మీరేనా చలపతి? నేనే. మీరెవరు? మీరు కలవాలనుకున్న డిటెక్టివ్ని నేనే. నన్ను ఎలా గుర్తుపట్టారు? డిటెక్టివ్ని కదా, మీరెవరి కోసం ఎదురు చూస్తున్నారని అర్థమైంది, అలా గుర్తుపట్టి వచ్చాను. మీరు ఆఫీస్కి రాకుండా నన్ను ఎక్కడెందుకు కలవాలనుకున్నారు? నేను ఎంక్వైరీ చేయించేది చాలా పెద్ద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి గురించి. నా పేరు బయటికి రాకుండా మీరు ఎంక్వైరీ చేస్తున్న విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలని ఇక్కడికి కలుద్దామన్నాను. ఇదిగోండి, మీరు ఎంక్వైరీ చేయాల్సింది ఈ అమ్మాయి గురించే. డీటెయిల్స్ చెప్పండి. పేరు రాధిక, బిజినెస్ మ్యాగ్నెట్ శకుంతలాదేవి గారి కోడలు. ఓకే. భర్త పేరు కైలాష్. ఈ అమ్మాయి కాలేజీలో ఎవరినో ప్రేమించింది. ఇప్పుడదే కాలేజీలో మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. తను ఎవరిని ప్రేమించింది, అబ్బాయి ఎవరు, అతని గురించి అన్ని వివరాలు 2 రోజుల్లో నాకు కావాలి. సరే, ఈ అమ్మాయి చదివే కాలేజ్ పేరు? స్టాన్లీ మెడికల్ కాలేజ్. ఓకే. అసలు ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? ఈ అమ్మాయికి మీరేమవుతారు? అవన్నీ పర్సనల్. మీ మనీ మీకు ఇస్తాను, మీరు నా పని చేసి పెట్టండి. ఓకే సార్. వెళ్ళండి. అత్తగారి పుట్టినరోజు ఫంక్షన్ కోసం రాధిక చాలా ఆర్భాటం చేస్తున్నట్టుంది. చేస్తుంది. ఎందుకు చేయదు? అత్త భర్తల దగ్గర మంచిదాన్ని అనిపించుకోవాలి కదా. నాన్నా, అది సరే గాని డిటెక్టివ్ని కలిసావా నువ్వు? కలిశాను, వివరాలు కూడా ఇచ్చాను. 2 రోజుల్లో రాధిక ప్రేమించింది ఎవరిని, ఎందుకు పెళ్లి చేసుకోలేదు, అన్ని వివరాలు మనకు తెలుస్తాయి. నువ్వు సూపర్ నాన్న. అయితే 2 రోజుల్లో ఈ ఇంటి కోడలిగా రాధిక పాత్ర ముగిసిపోయినట్టే.
ఏమైంది రాములమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? నా కోడలు కడుపుతోటుందమ్మా. నాకెందుకో బిడ్డ అడ్డం తిరిగిందేమోనని భయంగా ఉందమ్మా. మీరు డాక్టర్ కదమ్మా, ఒక్కసారి వచ్చి చూడండి అమ్మా. హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదా? లేదమ్మా, కడుపు నొప్పని కాగోలు పెడుతుంటే కంగారు పడి వచ్చేసానమ్మా. త్వరగా రండమ్మా. రండమ్మా, త్వరగా రండమ్మా, మీకు దండం పెడతానమ్మా. మీరే వచ్చి కాపాడాలమ్మా. సరే పదండి. పదండమ్మా. అన్న కొంచెం త్వరగా వెళ్ళండి. అమ్మగారు, మీరే ఎలాగైనా సరే నా కోడల్ని కాపాడాలమ్మగారు. రాములమ్మ, ఏం కాదు, మీరు ఏడవకండి. ½ అవర్లో వచ్చేస్తారన్నారు కదా, తొందరగా వచ్చేస్తారు. కొంచెం ఓర్చుకో అమ్మా, కొంచెం సేపు ఓర్చుకో అమ్మా. డాక్టర్ గారు వచ్చేస్తారమ్మా. కొంచెం సేపు ఓర్చుకో అమ్మా. వచ్చేస్తారు డాక్టర్ గారు. డాక్టర్ గారు వచ్చేస్తున్నారు. కొంచెం సేపు ఓర్చుకోండి. ఓర్చుకో అమ్మా. వచ్చేస్తున్నారమ్మా, డాక్టర్ గారు వచ్చేస్తున్నారు. ఓర్చుకోండి అమ్మా, కొంచెం ఓర్చుకోండి. రాధికమ్మా. డాక్టర్ లేదా? లేరు మేడం, బయటికి వెళ్ళారు. అరగంటలో వచ్చేస్తానని చెప్పారు. లేట్ చేస్తే చాలా ప్రమాదం. నేను మెడికల్ స్టూడెంట్నే. డాక్టర్ గారు వచ్చే వరకు వెయిట్ చేసేంత టైం లేదు. ఎన్ఎస్డే ఏర్పాటు చేయండి ఇమీడియట్ గా. వద్దు మేడం, బిడ్డ అడ్డం తిరిగితే చాలా ప్రమాదం. మాకు మాట వస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ చేసి బిడ్డని బయటికి తీయకపోతే తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమే. ఇమీడియట్ గా. కావాలంటే మీ డాక్టర్ తో నేను మాట్లాడతాను. క్విక్. మీరు కంగారు పడకండి, తీసుకెళ్ళండి. మీరు ఇక్కడే ఆగండి. శ్రీవారు, దగ్గొస్తుంది, టాబ్లెట్ ఇవ్వండి. టాబ్లెట్ లేదు, ఏం లేదు, వెళ్ళు. డాక్టర్ చదివారు, భార్యకి దగ్గొస్తుందంటే టాబ్లెట్ ఇవ్వకుండా చిరాకు పడతారేంటి? నన్ను విసిగించకు. నాకు అర్థమైంది. ఏం అర్థమైంది? మీరు చదివి డాక్టర్ అవ్వలేదు, కాపీ కొట్టి డాక్టర్ అయ్యారు. అందుకే ఏ మెడిసిన్ ఇవ్వాలో తెలియక అది తప్పించుకోవటానికి నా మీద కోపం చూపిస్తున్నారు. దొరికిపోయానని ఆలోచిస్తున్నారా? నస పెట్టకు. టాబ్లెట్ ఇస్తాను, ఉండు. ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో, తగ్గిపోతుంది. ఒకే రకం 4 టాబ్లెట్లు వేసుకుంటారు ఎవరైనా? నీ వయసు ఎంత? ఆడపిల్లలు వయసు చెప్పకూడదు. అబ్బో, ఇది ఎక్కడ దొరికిందిరా బాబు. పెళ్ళైతే అయిందిగా. పెళ్ళైన వాళ్ళు 4 టాబ్లెట్స్ వేసుకోవాలి. 40 దాటితే దీనికి డబుల్ వేసుకోవాలి. ఈ టాబ్లెట్స్ వేసుకుంటే కడుపులో గూడు కూడా పెట్టి నీ నోరు మూత పడుతుంది. హలో, ప్రియా, అమరేడే బాగా దగ్గొస్తుంది.
మాత్ర అడగాలి వాణ్ణి. దానికి మీ మనవడు ఎందుకు బామ్మ, నేను ఇస్తాను కదా. ఏమే, అన్నిటికీ నేను నీకు తోడుగానే ఉంటున్నాను కదా.